హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాళ మేము అథెంటిక్ రియల్ బిర్యానీ మసాలా చేస్తున్నాము. మేము జనరల్గా ఇంట్లోనే ఈ బిర్యానీ మసాలా పౌడర్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అంటే వెజ్, నాన్ వెజ్ బిర్యానీలోకి వాడుకోవచ్చు. దీన్ని ఆల్ ఇన్ వన్ బిర్యానీ మసాలా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. చాలా అరోమాటిక్గా, దీనివల్ల మనం చేసుకోబోయే బిర్యానీ రెసిపీ టేస్ట్ మారిపోతుంది. మనం ఏ టైప్లో బిర్యానీ చేసుకున్నా ఈ మసాలాని వేసి చేసుకుంటే ఆ రెసిపీ రుచి మంచి అరోమాతో గుమగుమలాడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము చేసే బిర్యానీ రెసిపీస్ అన్నీ కూడా అంత రుచిగా చక్కగా కుదరటం కోసం మేము వాడే సీక్రెట్ చిట్కాల్లో ఇదొకటి. మేము ఎప్పుడైనా సరే బయట మసాలా పౌడర్ ప్యాకెట్స్ని వాడటానికి ఇంట్రెస్ట్ చూపించాము. ఎందుకంటే వాటిలో వాడే ప్రిజర్వేటివ్స్ హెల్త్కి అంత మంచిది కాదు. అందుకోసం మేము ఇలా ఏ మసాలా అయినా, గరం మసాలా, రసం పౌడర్, సాంబార్ పౌడర్, చికెన్ మసాలా, ఈవెన్ బిర్యానీ మసాలా కూడా ఇంట్లోనే తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటాము. అలా స్టోర్ చేసుకున్న మసాలా కనీసం 2-3 నెలలైనా కూడా ఇంతే అరోమాటిక్గా చక్కని ఫ్లేవర్స్తో అప్పుడే చేసినట్టు ఉంటుంది. ఇప్పుడైతే మీకు బిర్యానీ మసాలా రెసిపీని చూపిస్తున్నాను. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చూసి ట్రై చేయండి. సూపర్ టేస్టీ అండ్ అరోమాటిక్గా ఎలాంటి మసాలానైనా కూడా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 10 బిర్యానీ ఆకులు, 1.5 స్పూన్ ఇలాచి, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 2 జాజికాయల్ని ఇలా కచ్చాపచ్చాగా మ్యాష్ చేసి వేసేసుకోవాలి. ఇంకా ఒక క్రష్ చేసుకున్న జాపత్రి, 2 స్పూన్లు సోంపు, 15 దాల్చిన చెక్క, 2 స్పూన్లు మిరియాలు, 3 స్పూన్లు అనాస పువ్వు, 16 నల్ల ఇలాచి, 12 స్పూన్లు జీలకర్ర వేసి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడైతే సూపర్ అరోమా వస్తుందండి. ఈ విధంగా రంగు మారుతూ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఇలా మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 20-25 ఇలాచి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలాలో కొన్ని లవంగాలు, ఇలాచి, కారం వేసి మిక్స్ చేసుకోవడం వల్ల మనం బిర్యానీ చేసుకునే అప్పుడు ఎలాంటి మసాలా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసే పని లేకుండా ఈ మసాలాని సరిపడా వేసుకుంటే ఆ రెసిపీ అన్ని ఫ్లేవర్స్ తగులుతూ మంచి అరోమాటిక్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మసాలాని కాస్త చల్లారనిచ్చి ఒక గ్లాస్ బాటిల్లో కానీ ఎయిటెడ్ బాక్స్లో కానీ వేసి స్టోర్ చేసుకుంటే 2-3 నెలలైనా కూడా వాసన కూడా పోకుండా ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ మనం చేసుకున్న బిర్యానీకి గొప్ప రుచినిస్తుంది. మేమైతే ఈ మోతాదులో మసాలాను తయారు చేసుకున్నాము. మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్టోర్ చేసుకున్న మసాలాని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ రెసిపీస్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది, అలాగే మంచి రుచిని ఇస్తుంది. ఇంట్లో ఎప్పుడు బిర్యానీ మసాలా అయిపోయినా కూడా ఇదే రెసిపీని ఫాలో అవుతాము. మీరు వాడే బయట బిర్యానీ మసాలా ప్యాకెట్స్ కన్నా కూడా 10 బెటర్ టేస్ట్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఓసారి ట్రై చేసి చూడండి. మీరు చేసిన ఏ బిర్యానీ రుచి అయినా ఒక అద్భుతమే. మరి మా సీక్రెట్ టేస్టీ బిర్యానీ మసాలా రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ మసాలా రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిలా ఉంది. ఏమిటది? దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాము. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి. మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం.